గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. ఫార్మాలిటీస్ అన్నా ఫార్మల్ గా ఉండటం అన్నా నాకు అస్సలు ఇష్టం ఉండదు. బొకేసి చేసి డబ్బులు వెనక్కి తెచ్చు. ఈ బొకేలు శాలువాలు రిటైర్ అయ్యాక ఇంట్రెస్ట్ గా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ చూపించాల్సింది కేసుల మీద. ఏయ్, బ్రింగ్ దట్ ఫైల్స్. ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి. ఇవి చూడడానికి సంవత్సరం పడుతుంది. పేపర్లో హెడ్ లైన్స్, మనకి డెడ్ లైన్స్. మోస్ట్ వాంటెడ్ కేసులేంటి? పాత దాస్ సార్, వాడితో పెద్ద తలనొప్పి. ఎన్ని తలలు తీశాడు? 2 జంట హత్యలు, 6 రేపులు, లెక్కలేని కిడ్నాప్లు చేసేసి దొరకకుండా మన ముప్పు తిప్పులు పెడుతున్నాడు సార్. పోలీసులు వీక్ అని తెలిసి మనతో ఆడుకుంటున్నాడు. వాడి వీక్నెస్ ఏంటో తెలిస్తే మనం ఓ ఆట ఆడుకోవచ్చు కదా. ఎలా సార్? టీవీ 9కి కనెక్షన్ ఇవ్వండి. అక్క, నువ్వు ఏమనుకోనంటే నీకు చిన్న మాట చెప్తానక్క. చెప్పరా. నీ అందం ముందు సినిమా హీరోయిన్లు కూడా బలాదురక్క. అందుకే దాసన్న నీ ప్రేమకి దేవదాస్ అయిపోయాడు. ఆయనంటే నాకు పేనవే కదరా. సోనియాను కలిసిన కేశవరావు సంస్థాగత ఎన్నికల్లో ఆయనకే అధికారం. ద్వితీయ శ్రేణి నేతలకు మరింత ప్రాధాన్యం. అబ్బా, ఏమైందిరా? దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా? గట్ల చూడక అన్నని పోలీసులు చంపేసిందంట. రౌడీ షీటర్ పాత దాసు మృతి. అక్క, నువ్వేం పరేషాన్ అవ్వకే. ఏమైందో కనుక్కుందాం అక్క. అక్క 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 ఇంటికాడ నుంచి అన్నా. హలో అన్నా, దాసనా ఏమైందిరా? నువ్వు బతికే ఉన్నావా? క్యా బాత్ కరారే సాలే, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? బోనాల సెగడం లెక్క జబర్దస్త్ ఉంటే పోయినానంటావు. రాత్రి దావత్లో మందుగిన ఎక్కువైందారా? నాకు కాదన్నా, గా టీవీ 9 వాళ్ళకి ఎక్కువైంది అనుకుంటా. నువ్వు ఎన్కౌంటర్ లో పోయినావని పాగలగా లెక్క పిచ్చి పిచ్చి రాతలు రాసిండ్రు. ఇంద్ర నువ్వు అనేది గౌన్నా, గది చూసి అక్క సొమ్మసిల్లి పడిపోయింది. ఓ బంద్ చేయరా బాయ్, అక్కని మోసారం చెరువు కాడికి తీసుకురా. ఆడికెళ్ళి దవాఖానకు తోలుకుపోదాం. అన్నా, నువ్వు అక్క కనిపిస్తే మంచిదన్నా, లేకపోతే గిట్ల కింద పడే ఉంటది. రేయ్, ఆల్రెడీ నేను లంగర్ హౌస్ కాడ ఉన్నా, నీకంటేనే ముందు ఆడుంటా. చెప్పించేయరా బాయ్. సరే అన్నా. ఈ పాత దాసుని పట్టుకోనికి ఎవడ ప్లాన్ చేసి ఉంటాడు రా? సడన్ గా ఈ నగరంలో అన్ని గుండెలు ఎవడికొచ్చినాయి? నన్ను పట్టుకోనికి ప్లాన్ చేసింది నువ్వా? పట్టుకోవడానికి కాదు, నువ్వెలా కుక్క చావు చావబోతున్నావు మెంటల్ గా ఫిక్స్ అయి ప్రాక్టికల్ గా ప్లాన్ చేశా. ఏంట్రా అలా చూస్తున్నావు? అందరూ ఊరెళ్తున్నానో బయటికి వెళ్తున్నానో చెప్తారు, కానీ పైకి వెళ్తున్నానని చెప్పుకునే అవకాశం నీ ఒక్కడికే వచ్చింది. ఫోన్ చేసి చెప్పుకోరా. చెప్పుకో. రివాల్వర్లో బుల్లెట్ ఒక్కసారి పనిచేస్తుంది, ప్లాన్ కూడా అంతే.